కార్తీక పురాణం 20వ అధ్యాయం. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చతుర్మాస్య వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకనూ వినవలయుననడి కోరిక కలుగుచున్నది. ఈ వ్రత మహత్యమునందిగను విశేషములు గలవా అను సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడనెను. ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసంతో, ఓ రాజా, కార్తీక మాస మహత్యం గురించి అగస్త్య మహాముని ఆత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదను, ఆలకించుమని ఆ కథా విధానంను ఇట్లు వివరించిరి. పూర్వమొకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణు వంశయందు పుట్టినావు. కార్తీక మహత్యమును నీకు ఆమూలాగ్రముగా తెలియను, కాన దానిని నాకు వివరింపుము అని కోరెను. అంతా ఆత్రి మహాముని, కుంభ సంభవ, నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే నుత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదముతో సమానమగు శాస్త్రం, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అట్లనే శ్రీమన్నారాయణుని కంటే వేరే దేవుడు లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసంన నదిలో స్నానం చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానం చేసినను కలుగు ఫలితం అపారం. ఇందుకొక ఇతిహాసం వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్యానగరమున రాజధానిగా చేసుకొని రాజ్యమేలుచుండెను. అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండగా కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతును, రాజ్యాధికార గర్వం చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి కలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనంలో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భీతాహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలం జరుగగా అతని దౌష్ట్యమును నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతి సైన్య బలాన్వితులైన హాస్యమార్గం వెంట వచ్చి అయోధ్య నగరంను ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరంను దిగ్బంధనం చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరంను ముట్టడించిన సంగతిని చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సన్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటిపక్షం వారది కబలాన్వితులుగా నుండుటయి, తాను బలహీనుడుగా నుండుటయు విచారించి ఏమాత్రం భీతి చెందక శాస్త్ర సమన్వితమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొన భేరి మ్రోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములు పైబడెను. 20వ అధ్యాయం 20వ రోజు పారాయణం సమాప్తం.